ఇక పోతే రేవంత్ రెడ్డి డబుల్ స్టాండ్ ఎట్లా ఉన్నదో చూడండి ఒకసారి. ఈ డబుల్ స్టాండ్ ఆపరేషన్ కగారు విషయంలో డబుల్ స్టాండ్ ఉన్నది, మామూలుగా కాదు. రేవంత్ రెడ్డి ఇటు బీజేపీని ఇటు కాంగ్రెస్ని అన్నింటినీ ఒకటే చేత్తోటి నడిపించుకుంటూ వస్తా ఉన్నాడు. ఇగో ఆపరేషన్ కగార్ రేవంత్ డబుల్ గేమ్. 2024లో అమిత్ షా మీటింగ్కు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి 2026 వరకు మావోయిస్టులను నిర్మూలిస్తామని అదే మీటింగ్లో చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. శాంతి చర్చలు జరపాలని ఆనాడు చెప్పని రేవంత్. ఆపరేషన్ కగార్ పైన ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ఆగ్రహం. మావోయిస్టులను చంపొద్దంటూ హెచ్చరిక. కేసీఆర్ మాటతో రూటు మార్చిన రేవంత్. శాంతి చర్చల పేరుతో కమిటీ వేస్తామన్న సీఎం. ఓవైపు బీజేపీ పనులకు మద్దతు, మరొక వైపు శాంతి చర్చల పేరుతోటి టాపిక్ డైవర్షన్. ఈ రకంగా నడుస్తూ ఉంది. మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ పైన రేవంత్ రెడ్డి డబుల్ గేమ్ స్టార్ట్ చేశారు. కగార్కు ముందు స్వయంగా ఢిల్లీ వెళ్లి మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి ఇప్పుడు రూటు మార్చారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. మొదటి నుంచి మావోయిస్టుల ఏరివేత పైన బీజేపీకి మద్దతిస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు శాంతి చర్చల కోసము కమిటీ వేస్తామని చెప్పడము, మరొక వైపు పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని ఆయన డబుల్ గేమ్కు జస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తున్నాయంటూ సొంత పార్టీ నేతలే చెప్తా ఉన్నారు. ఇగో ఇది అప్పటి 2024లో పోయినటువంటి కథ. ఎన్నడు పోయిన డేట్ కూడా ఉంటుంది, ఒకసారి మీకు చూపిస్తాను. ఇగో అక్టోబర్ 7వ తారీఖు 2024న ఇగో ఈయన ఈ మీటింగ్కి పోయిండు. ఈ ఆపరేషన్ కగార్ మీద కీలకంగా జరిగినటువంటి ఒక మీటింగ్కి ఈ మహానుభావుడు పోయిండు. ఎవరు? మన ముఖ్యమంత్రి గారు పోయి ఈ మీటింగ్లో అక్కడ ఇదే మీటింగ్ నుంచి మన అమిత్ షా గారు ఏం ప్రకటిస్తారు, ఏమని ప్రకటించిర్రు? ఈ దేశంలో మావోయిస్టులను లేకుండా చివరి ఆపరేషన్, ఆఖరి అస్త్రం మేము ప్రయోగిస్తూ ఉన్నాము. ఆపరేషన్ కగార్ తోటి మొత్తము నక్సలిజాన్ని, మావోయిస్టులను మొత్తానికి జీరో చేస్తాము, అంతమొందిస్తామని చెప్పేసి ఆయన అక్కడ మాట్లాడుతూ దేశానికి చెప్పడం జరిగింది. దాంట్లో దానికి ఆ సభకు మద్దతుగా మన ముఖ్యమంత్రి గారు కనపడుతున్నారు. ఈయన ముఖ్యమంత్రి ఈయన కనపడుతుంది చూసినావా? ఈయన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నడు పోయిండు? అక్టోబర్లో పోయిండు 2024లో. అప్పుడు పోయి ఢిల్లీకి పోయి మద్దతు తెలిపొచ్చి అంతా చేసి ఇప్పుడేమంటున్నాడు అంటే పోయి మళ్ళా ఇగో జానారెడ్డిని కలిసి ఏం చేద్దాము ఆపరేషన్ కగార్ విషయంలో. మొన్ననేమో కొంతమంది మేధావి ముసుగులో ఉన్నటువంటి కొంతమంది పోయి రేవంత్ రెడ్డిని కలుస్తారు, ముఖ్యమంత్రిని కలిసి ఆపరేషన్ కగార్ విషయంలో మీరు ఆలోచన చేయాలి, శాంతి చర్చలు చేయాలి, ఈ ఎన్కౌంటర్లు ఆపాలి, ఇవన్నీ అని చెప్పేసి ఆయన కొంతమంది పోయి లెటర్లు ఇస్తారు. దాని మీద వెంటనే జానారెడ్డి దగ్గరికి పోయి మాట్లాడతాడు. కానీ ఇక్కడ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తాడు. బీజేపీ పెట్టినటువంటి మీటింగ్కు పోయి ఓకే చెప్పొస్తాడు. హోంశాఖ మంత్రి ఆయననే, ముఖ్యమంత్రి ఆయననే కాబట్టి ఆ మీటింగ్కి పోయి నేను ఆపరేషన్ కగార్కు సపోర్ట్ ఇస్తున్నానని చెప్పొస్తాడు. ఇక్కడికి వచ్చేమో మళ్ళీ కమ్యూనిస్టులతోటేమో ఈ రకంగా అది చేస్తాడు. డబల్ గేమ్. బీజేపీతో ఎందుకు మంచిగా ఉండాలంటే ఎందుకు మంచిగా ఉండదు? కేసులు, కథ, కార్ఖానము, వ్యవహారం అంతా ఈయన జుట్టు అంతా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దాంతో మంచిగా ఉండాలి. మరి ఇప్పుడు కగార్ మీద ఎందుకు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారంటే మళ్ళీ కమ్యూనిస్టులు, మళ్ళీ పార్టీ దాని మీద ఒక స్టాండ్లో ఉన్నది, కమ్యూనిస్టులతో ఉన్నది. సో కాబట్టి రాష్ట్రంలో కమ్యూనిస్టులతో ఇబ్బంది రాకుండా ఉండడం కోసం మళ్ళీ ఇక్కడ ఏదో మనం దాని మీద నడుస్తున్నట్టు, చర్చ చేస్తున్నట్టు ఇక్కడ ఉండాలి. సో ఇట్లా ఇక్కడ దిక్కనే అనమాట. అట్లా బీజేపీతోని మంచిగా వండుకుంటూ ఈయన లాభాలు, ఈయన ఇబ్బందులు లేకుండా చూసుకోవడము అది అటు చేస్తున్నాడు. ఇటేమో కమ్యూనిస్టులతో ఇటు చేస్తున్నాడు అనమాట. ఇంత అద్భుతమైనటువంటి టాలెంట్ ఎవరికి ఉండదు కూడా. ఇగో చదువుదాం ఒకసారి. ఇది మొత్తం ఎన్నో పేజీలో ఉంది? 2వ పేజా? ఇగో మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ పైన సీఎం రేవంత్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్ 7వ తారీఖున కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. ఈ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి సైతం హాజరయ్యారు. ఈ భేటీలోనే మావోయిస్టులను మార్చి 2026 లోపు పూర్తిగా నిర్మూలిస్తామని అమిత్ షా ప్రకటించారు. మావోయిస్టుల ఏరివేత కోసం ఆపరేషన్ కగార్ను చేపడుతున్నట్టు ముఖ్యమంత్రులకు తెలిపారు. అయితే ఈ సమావేశంలో ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. మావోయిస్టుల నిర్మూలనకు సపోర్ట్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మద్దతుగా ఉంటామని ప్రభుత్వం తరపున, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు మద్దతుగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం తరపున మాట ఇచ్చొచ్చారు. కానీ
వారితో శాంతియుతంగా చర్చలు జరపాలనే ప్రతిపాదనను మాత్రం కేంద్రం ముందు పెట్టలేదు. అప్పుడు ముఖ్యమంత్రుల భేటీ తర్వాత బీజేపీ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు పూనుకున్నది. మావోయిస్టుల ప్రాంతాల్లో రాత్రి పగలు తేడా లేకుండా కూంబింగ్ నిర్వహిస్తోంది. గత 6 నెలల కాలంలోనే వందలాది మంది మావోయిస్టులను కాల్చి చంపింది. గత కొద్ది రోజులుగా ఆపరేషన్ను మరింత స్పీడప్ చేసింది. మావోయిస్టుల పైన ఇప్పుడు దేశమంతా వ్యతిరేకత మొదలైంది. ఓవైపు మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిన బీజేపీ సర్కారు మాత్రం అవేవి పట్టించుకోకుండా కాల్పులకు తెగబడుతుండడంతో ప్రజాస్వామ్య సంఘాలు మండిపడతా ఉన్నాయి. 2 రోజుల క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ రజతోత్సవ వేడుకల్లో లక్షలాది మంది జనం ముందు ఈ ఆపరేషన్ ఖగార్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉందని, ఆర్మీ బలంగా ఉందని మావోయిస్టులను కాల్చి చంపుకుంటూ పోతామంటే ప్రజాస్వామ్యం కాదని అన్నారు. వెంటనే కాల్పులు విరమించి వారితో చర్చించాలని డిమాండ్ చేశారు. అప్పుడే వారి మాట కూడా దేశం వింటోందని చెప్పారు. పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని సభావేదికగా ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం పైన అటు ప్రజల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అందుకే రేవంత్ రెడ్డి రూట్ చేంజ్ చేసిండు. అందుకే రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకొని ఇప్పుడు ఖగార్ మీద మాట మార్చి కంగారుగా ఆగం అవుతా ఉన్నాడు. ఇగో ఆపరేషన్ ఖగార్ పైన కేసీఆర్ ప్రకటన చేసిన మరుసటి రోజే రేవంత్ రెడ్డి డబల్ గేమ్ స్టార్ట్ చేశారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కేసీఆర్ రాత్రి కేంద్రానికి వార్నింగ్ ఇస్తే తెల్లారేసరికి రేవంత్ రెడ్డి వెళ్ళి జానారెడ్డి ఇంటికాడ కూర్చున్నాడు. ఆయనతోని భేటీ అయ్యిండు. మావోయిస్టుల అంశం పైన చర్చించిర్రు. మావోయిస్టులతో చర్చల కోసం శాంతి కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపిర్రు. ఆపరేషన్ ఖగార్ పైన జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అధిష్టానానికి పీస్ కమిటీ ప్రతిపాదనలు పంపిస్తామని అన్నారు. దీనిపైన మా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని అన్నారు. అయితే బీజేపీకి మొదట ఆపరేషన్ ఖగార్కు మద్దతు ఇవ్వడము, ఇప్పుడు శాంతి చర్చల కోసము కమిటీ వేస్తామని చెప్పడము, మరొక వైపు పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని చెప్పడము రేవంత్ డబుల్ గేమ్కు జస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి సొంత పార్టీ నేతలే చెప్తా ఉన్నారు. చూసిరా ఎట్లా ఉన్నదో కథ అయినది. ఫస్ట్ బీజేపీకి సపోర్ట్ చేసింది ఈయననే. ఏది ఈ ఖగార్ కోసం, ఈ ఆపరేషన్ ఖగార్ కోసం సపోర్ట్ చేసింది రేవంత్ రెడ్డి. సపోర్ట్ చేసిండు. అదే కేంద్ర హోంశాఖ మంత్రి మేము మావోయిస్టులు 2026 మార్చి లోపల మొత్తం అందరినీ అంతమొందిస్తాం, నక్సలిజమే లేకుండా చేస్తాం, మావోయిస్టులనే లేకుండా చేస్తాం అని చెప్పేసి ఆయన మాట్లాడితే దానికి సబ్బట్లు కొట్టి సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలుపుతూ అక్కడ చెప్పేసి వచ్చిండు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యేసరికి, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేసరికి ఎక్కడికక్కడ మావోయిస్టులను పిట్టలను కాల్చి చంపేస్తూ ఉంటే ప్రజా సంఘాల నుంచి ఇటు ప్రజాస్వామ్యంలో నిరసనలు వస్తూ ఉంటే, విమర్శలు వస్తూ ఉంటే ఇప్పుడు దాన్ని యూటర్న్ తీసుకొని శాంతి చర్చల కోసం ఒక పీస్ కమిటీ వేస్తాము, పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి రేవంత్ రెడ్డి డబల్ గేమ్ని, డబల్ స్టాండ్ని ఒకసారి తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మెయిన్గా కమ్యూనిస్టులు అర్థం చేసుకోవాలి. మరి కమ్యూనిస్టులకు కూడా ఈ మధ్య కమ్యూనిస్టులు కూడా పార్టీలు, పదవులు, ఆర్థిక ప్రయోజనాలు బాగా చూసుకుంటున్నారు కమ్యూనిస్టులు కూడా. కాబట్టి దయచేసి కమ్యూనిస్టులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రేవంత్ రెడ్డి మీకేం చెప్పి అధికారంలోకి వచ్చినాక మిమ్మల్ని ఎట్టా ఇబ్బంది పెడుతున్నాడు అని. ఇవాళ ములుగులో సీతక్క గెలిచింది అంటే ఆ మావోయిస్టులు, ఆ అడవి అన్నలు అలా దయ లేకుండా సీతక్క గెలిచేటిదా ఒకసారి ఓపెన్గా చెప్పండి. సీతక్క కూడా గుండెమే చేసుకొని చెప్పాలి. అన్నల అండదండ లేకుండా సీతక్క గెలిచేటిదేనా? ఆ బెల్టులో, కోల్ బెల్టులో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇంత బలంగా ఉంది అంటే కారణం ఎంతో కొంత ఆ భావజాలం ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. కానీ వాళ్ళ గెలిచిన తర్వాత వీళ్ళు గెలిచిన తర్వాత కంప్లీట్గా మొత్తం వాళ్ళని ఆనవాళ్ళే లేకుండా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా సరికాదని చెప్పేసి ఇటు ప్రజలు అంటూ ఉన్నారు. ఇటు మొన్న కేసీఆర్ కూడా చెప్పిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తిరోగమనం వైపు మళ్ళా బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు యూటర్న్ తీసుకొని మళ్ళా వీళ్ళ వెనకాల తిరిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక కమ్యూనిస్టులేమో ఇక నోరు మూసుకొని కూర్చున్నారు. సిపిఐ ఆయన మన సాంబశివరావు ఆయన సపోర్ట్ చేయడు, ఏ రణాలు సపోర్ట్ చేయరు, కుయ్యి లేదు కయ్యి లేదు. మాట్లాడినా కానీ కట్టె ఇరగొద్దు, పాము సాగొద్దు, కోడిక తీసుకొని కొట్టినట్టుగా ప్రభుత్వానికి సుతిమెత్తగా అంటిస్తూ ఉన్నారు.
దెబ్బ తాకుతున్నదే జరం ఇంక కొట్టినట్టు చేస్తావు నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అని చెప్తా ఉన్నారు. ఇది ఖగారు విషయంలో కాంగ్రెస్ డబల్ గేమ్.